హాయ్ అండి. ఈరోజు నేను వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా క్విక్గా సన్నకారపు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. సంక్రాంతి వస్తుంది కదండి, మరి పిండి వంటలు చేసుకోవాలి కదా, అందుకని నేను ఇది చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలండి. ఇలా చేసుకుని పెట్టుకున్న దాన్ని మనం దగ్గరగా ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టుకొని. అప్పుడు పిండి కొద్దిగా నానుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మన దగ్గర చక్కెరలు ఒత్తుకునే గిద్దు ఉంటుంది, కానీ దాంట్లో మనం సన్నకారపూస ప్లేట్ చేంజ్ చేసుకుని వేసుకోవడమేనండి. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి, సో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను అలాగే 2-3 వాయిల్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చెప్పకూడదండి, చాలా బాగున్నాయి అన్నమాట. మనం బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇదే పిండితో మీరు జంతికలు కూడా చేసుకోవచ్చు అండి, కొద్దిగా వామ్ యాడ్ చేసుకుని. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.